ఈ మధ్య చాలా ఎక్కువ మంది పేషెంట్స్ ఒక సింగిల్ యూట్రస్ అంటే యూనికార్నివేట్ యూట్రస్ అంటే ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ చక్కగా మనకి యూట్రస్ కింద మార్పు అవుతుంది. ఒకే ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ కూడా మూసుకుని ఉండొచ్చు లేదంటే తెరుచుకుని ఉండొచ్చు, ఒకే ఓవరీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వస్తున్నారు ఎక్కువ మంది. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా? ప్రెగ్నెన్సీ వస్తే నార్మల్గానే వచ్చేయాలి. అలా కాకుండా 10 ఏళ్ళు గడిచిపోయింది ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇంక వచ్చే అవకాశం చాలా తక్కువ. మనం ట్రీట్మెంట్ చేసాము, ఐవీఎఫ్ ఫిక్స్ ఇచ్చేసి మంచిగా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి చక్కగా మనం లోపల ఎంబ్రియోస్ తయారు చేసి లోపల పెట్టినట్లయితే ట్రీట్మెంట్లో సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయినా కానీ వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే, మేము ఏం చెప్తామంటే డెఫినెట్గా 28 వారాలు 32 వారాల్లోనే డెలివరీ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి. సేమ్ బైకాన్వేట్ యూట్రస్లో నేను ఎలాంటి జాగ్రత్తలు అయితే చెప్పానో అలానే యూనికాన్వేట్ యూట్రస్లో కూడా అలాంటి జాగ్రత్తలు చెప్పాల్సి పడుతుంది. మంచి డైట్ తీసుకోవాలి, మంచి మెడిసిన్ తీసుకోవాలి, ఎక్కడ నెగ్లిజెన్స్ ఉండకూడదు, ఏమీ అవ్వదులే అని ఉండకూడదు. సర్వైకల్ స్టిచ్ వేయించుకోవాలి, ప్రొఫిలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ వేయించుకోవాలి. చక్కగా ఆ టైంకి నొప్పులు వచ్చే టైంకి కుట్టోడు దించుకుని డెలివరీ కావడమో లేకపోతే సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడమో చేయాలి. ఈ విధంగా చేస్తే మాత్రమే వాళ్ళకి సక్సెస్ అవుతుంది, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అంటే అందరూ కాదు, వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను.